పోనీ, అవి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చూసావా, పెదనాన్నే చెప్పాడు. ఓకే బ్రదర్, వెళ్ళొస్తాం. ఈయన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. గుండె గట్టిదనుకున్నాను, కానీ భయంతోటే చచ్చిపోయేలా ఉన్నాడు. వెళ్ళొస్తానమ్మా. మంచిదన్నయ్యా. ఏంటి? అన్నయ్య వదిన వెళ్ళినప్పటి నుండి చూస్తున్నాను. నువ్వు గుమ్మం వైపు ఓ 100 సార్లైనా చూసుంటావు. వీపీ గారు వస్తారనా? అంటే అబ్బో, ఏం తెలియనట్టే. వెంకటపతి రాజు గారు వస్తారనా? ఏయ్, నేను ఆయన గురించి ఆలోచించట్లేదు. నువ్వేంటే అతన్ని తలుచుకుంటున్నావు? నువ్వు ఇంటికి ఎవరో వస్తారని ఎదురు చూస్తుంటే అదలా అనుకుందిలే అక్క. ఆయన తప్ప ఇంకెవరొస్తారు? అనుకోని వర్షంలాగా. మీరిద్దరు ఆపుతారా? నేను ఎదురు చూస్తుంది ఇంటికి ఎవరో వస్తారని కాదు. నాగవల్లి ఫోన్ చేయగానే అన్నయ్య వదిన హడావిడిగా వెళ్లారు కదా, ఏమై ఉంటుందా అని. అంటే ఆ రోజు నాకు దొరికిన ఫోటోలో ఉన్న ఆవిడకి మనకి ఏదైనా సంబంధం ఉండే అన్నయ్య వాళ్ళు వెళ్ళుంటారంటావా అక్క? ఏమో, అన్నయ్య చెప్పలేదు కదా. శివ వదిన చెప్పింది కదా. అలా చెప్పలేదంటే రహస్యమైన అయ్యుండాలి, లేదంటే పోలీస్ కేసైనా అయ్యుండాలి. అలా అనుకుంటే మరి అన్నయ్య ఎందుకు వెళ్తాడు? చెప్పకపోయినా పర్లేదు, కానీ వరదరాజుల మావయ్య ఇంటికి వెళ్తే ఏం జరుగుతుందో అని భయం. నిజమే అక్క. అక్కడ నాగవల్లి అక్క, తిరుపతత్త తప్ప ఇంకెవ్వరూ మంచోళ్ళు కాదు. అలా ఎందుకంటావే? వీర్రాజు బావా, గోవిందరాజు మావయ్య మంచోళ్లే కదా. మేడం, సావిత్రి, అప్పుడే తిరిగొచ్చేసావే? నేను వెళ్లిన ముహూర్తం బాగోలేదు, అందుకే పని కాలేదు. అలాగా? అయినా కార్తీక మాసంలో అన్ని మంచి రోజులుంటాయి కదా. మంచివాళ్లుండరు కదా మేడం. అలాంటప్పుడు మనం ముహూర్తం పెట్టినా సరే అది పని పూర్తయ్యేలా చెయ్యదు. కొన్ని రోజుల్లో నువ్వు విడుదలైపోతావు కదా, అప్పుడు నీ పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు. విడుదలై వెళ్ళాక మళ్ళీ తిరిగి రావచ్చు మేడం. అదేంటి సావిత్రి, నీకిక్కడే బాగున్నట్టు మాట్లాడుతున్నావే? నీకు ఓ కుటుంబం ఉంది, మర్చిపోయావా? మర్చిపోలేదు మేడం. ఆ కుటుంబాన్ని దూరం చేసిన సంఘటన కూడా గుర్తుంది. సరే, ఇక్కడ సంతకం పెట్టు. దుర్మార్గుడా, భారతిని నువ్వు చంపేసి ఆ నేరాన్ని నువ్వు నా మీద వేయాలని చూస్తున్నావా? కోర్టుకు కావాల్సింది సాక్ష్యాధారాలు సావిత్రి. భారతిని చంపేశావన్న ఆధారాలన్నీ ఉన్నాయి. నువ్వెవరి పేరు చెప్పినా వాళ్ళు నమ్మరు. నిజం నిప్పు లాంటిది. నువ్వు ముట్టుకోవాలని చూసినా కాలిపోతావు. కాలిపోయేది భారతి శవం సావిత్రి. ఆ తతంగం అంతా చూసుకుని వస్తాను గాని నువ్వైతే జైలుకి పో. నేను హత్య చేయలేదు. నీ బండారం అంతా బయటపడేలా చేస్తాను. కోర్టుకి ఖచ్చితంగా వెళ్తాను. నువ్వేంటనేది నేను నిరూపిస్తాను. చూడు సావిత్రి, నీకో మాట చెప్దాం అనుకున్నా. నువ్వు హత్య చేసావన్న సంగతి
ఊళ్ళో ఎవ్వరికీ తెలియనివ్వను. అట్ట కాదని నువ్వు తల ఎగరేసి మాట్లాడితే నువ్వు బెయిలు మీద బయటకొచ్చే లోపల పంచాయతీ పెట్టించి నీ ఒక్కగానొక్క కొడుకుని నలుగురు ఆడబిడ్డల్ని ఊళ్ళో నుంచి తరిమేస్తానుగా. ఇక నీ తాగుబోతు మొగుడంటావా? నువ్వు లేవని బాధపడడు, తాగుతాడు. రేపు నీ బిడ్డలు లేరని బాధపడడు, మళ్ళా తాగుతాడు. ఎవరైనా జారి పడితే నా బతుకిట్టా అయిపోయినాదా అనేసి మళ్ళా తాగుతాడు. అలా తాగుతూనే ఉంటాడు. వరదరాజులు, నా బిడ్డల్లో ఏ ఒక్కరు ఊరు వదిలి వెళ్ళిపోవాల్సొచ్చినా నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు. అలాగే అమ్మా, నన్ను వదిలిపెట్టొద్దులే. ఇప్పుడైతే నువ్వు క్షేమంగా వెళ్ళు అమ్మా, వెళ్ళమ్మా. ఏంటి సావిత్రమ్మ ఇది? నా భారతిని పొట్టను పెట్టుకున్నావుగా, నీకిది న్యాయంగా ఉందా? మిస్టర్, కేసు పెట్టింది నువ్వేనా? అవును సార్. కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. చెప్తాను, తప్పకుండా చెప్తాను సార్. మీరు ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా వస్తాను. కాకుంటే ఈ కేసు గురించి మా ఊరి దాకా మీరు రాకండి సార్. ఎందుకంటే నా మీద నింద పడిందంటే ఊరు గుడిసెల మీద మంట పడతాది సార్. అంత అభిమానం నేనంటే.